హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటల మూర్తి. సో ముందుగా నా ఈ రివ్యూస్ ఆదర్శం మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. బిగ్ బాస్ సీజన్ 8 లోగో అందరూ కూడా చూసే ఉంటారు. అందరూ రకరకాల రివ్యూలు చెప్పారు. మనం ఆల్రెడీ చెప్పాం, అది ఇన్ఫినిటీ ఈసారి ఎంటర్టైన్మెంట్ ఆర్ ఇన్ఫినిటీ ఎమోషన్ ఆర్ ఇన్ఫినిటీ లవ్, ఇన్ఫినిటీ గొడవలు ఏదైనా కానీ హౌస్ లో ఉంటాయని. అది 8 సింబల్ అందుకే అడ్డంగా ఉండి ఇలా నిలువుగా వచ్చిందన్నమాట. సో అది లోగో. లోగో అయితే చాలా బాగుంది, ఫ్యాంటాస్టిక్ ఉంది. మీకు ఎలా అనిపించింది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఈ వీడియోలో ముఖ్యంగా మీకు ఒక 8 మంది కాంటెస్టెంట్స్ లిస్ట్ మాక్సిమం అయిపోయింది. అంటే ఏంటంటే మాక్సిమం వాళ్ళు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో అగ్రిమెంట్స్ వరకు కూడా వెళ్ళిపోయారు. చాలా మందిని అప్రోచ్ అయింది ఈసారి బిగ్ బాస్ టీం. మనం ఆల్రెడీ ఒక లిస్ట్ చెప్పుకున్నాము, 2 సార్లు పెట్టాం మీకోసం లిస్ట్. అప్రోచ్ అయిన లిస్టే. సో మాక్సిమం కన్ఫర్మేషన్ అయితే ఎక్కడా లేదు. సో ఈ వీడియోలో ఏంటంటే కొంతమంది కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ ఉంది ఇప్పుడు నేను చెప్పే 8 మందిలో. సో వాళ్ళ లిస్ట్ ఏంటి అనేది మీకు చెప్తాను. సో 8 మంది లిస్ట్ తో మీ దగ్గరకు వచ్చాను. ఏంటంటే గతంలో మనం అసలు వీళ్ళ గురించి మాట్లాడుకోలేదు. సో బిగ్ బాస్ టీం అయితే అప్రోచ్ అయింది. సో మాక్సిమం కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో అగ్రిమెంట్స్ వరకు అయితే వెళ్తున్నారు. ఇంకొకటి ఏంటంటే సో September 8 ప్రోగ్రామ్ కాబట్టి ఈ ఆగస్ట్ నెల వాళ్ళకి చాలా క్రూషియల్. ఆగస్ట్ నెలలోనే వాళ్ళకి కన్ఫర్మేషన్స్ ఇచ్చేస్తారు. ఆగస్ట్ 10th నుంచో 15th నుంచో వాళ్ళు ఇంకా షాపింగ్ మొదలు పెట్టుకోవడం, వాళ్ళు బిగ్ బాస్ షోకి రెడీ అయిపోవడం. కొంతమంది కొన్ని ఛానల్స్ లో ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చేస్తున్నారు ఈ మధ్య, మనకు తెలిసిందే. సో బిఫోరే ఇన్ అడ్వాన్సే వాళ్ళ కన్ఫర్మేషన్ అయిపోయిందని తెలియగానే ఒక ఇంటర్వ్యూ ఇచ్చేస్తున్నారు. అది తర్వాత వాళ్ళ హౌస్ లోకి వెళ్ళి టెలికాస్ట్ చేస్తారు. సో ఇంకోటి ఏంటంటే లిస్ట్ లో ఉన్న పేర్లు సింగర్ సాకేత్. అందరికి తెలుసు, బ్రహ్మాండం పాటలు పాడతాడు. సింగర్ సాకేత్ మాక్సిమం కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి. చాలా మంది సింగర్ శ్రీకృష్ణ అని చాలా చోట్ల నేను చూశాను. సో సింగర్ శ్రీకృష్ణ కాదు, సింగర్ సాకేత్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో గతంలో మీకు ఎన్టీవీలో ఒక షో కూడా చేశాడు, టాక్ షో కూడా. చాలా మంచి స్పాంటినిటీ ఉంటుంది. సో మంచి గేమరు. సో మంచి బ్రెయిన్ తో గేమ్ ఆడతాడు. సో అతను వస్తే మాత్రం బ్రహ్మాండం ఎంటర్టైన్మెంట్, నో డౌట్. ఆ తర్వాత అమృత ప్రణయ్. ఈ అమ్మాయి వస్తే రేటింగ్ అయితే దద్దరిల్లిపోద్ది, అందులో డౌట్ లేదు. సో ఒకవేళ నిజంగా ఆ అమ్మాయి ఆ ఎమోషన్ అనేది లోపల పండించగలిగితే, సో అమృత ప్రణయ్ అందరికి తెలిసిందే. సో చాలా మందికి వెల్నోనే అమ్మాయి గురించి. సో వస్తే మాత్రం ఒక రేంజ్ లో ఉంటుంది షో కూడా. ఆ బ్యాలెన్స్ ఉంటుంది చూసినా, అదైతే ఉంటుంది. ఇంక తర్వాత ఇంకొక అమ్మాయి, సో ప్రేరణ ఖమ్మం. ప్రేరణ అంటే చాలా మంది తెలియకపోవచ్చు, సీరియల్స్ చూసే వాళ్ళకైతే 100% తెలుస్తుంది. సో కృష్ణ ముకుంద మురారి సీరియల్లో అయితే మీకు సో కృష్ణ క్యారెక్టర్ చేసిన అమ్మాయి. ఆ అమ్మాయి కన్నడలో కొంచెం మంచి పాపులారిటీ ఉంది. అలాగే సో ఇన్స్టాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది, ఇన్స్టాలకు కూడా వస్తుంది. కాబట్టి సో మ్యాక్సిమం రేటింగ్ అనేది ప్రభావం చూపిస్తుంది. వస్తే మాత్రం గేమ్ అనేది చాలా టఫ్ అవుతుంది ఈసారి అయితే. సో నెక్స్ట్ ఎవరు అంటే వెబ్ సిరీస్, సూర్య వెబ్ సిరీస్ నుంచి మనకి షణ్ముఖ్ లాస్ట్ టైం ఎట్లా వచ్చాడు, సూర్య వెబ్ సిరీస్ లోనే రవితేజ ఉన్నాడు. సో ఈ పేరు నేను లాస్ట్ టైం మిస్ చేశాను. సో లాస్ట్ టైం లిస్ట్ లోనే ఉంది యాక్చువల్ నా దగ్గర. సో రవితేజ వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. సో అతను వస్తే కొంచెం ఆ కామెడీ పంచ్ టైమింగ్, అతని రేంజ్ లో అతను పర్ఫార్మెన్స్ కానీ అది కానీ బ్రహ్మాండంగా ఉంటుంది. సో తను కూడా చాలా స్పాంటినిటీగా గేమ్ అనేది ఆడతాడు. సో నెక్స్ట్ వంశీకృష్ణ. వంశీకృష్ణని కూడా అప్రోచ్ అయ్యారు. సో మాక్సిమం వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. నెక్స్ట్ మోడల్ సయ్యద్ అబు. మోడల్ సయ్యద్ అబు ఇప్పుడు మనకి లాస్ట్ టైం మోడల్ ప్రిన్స్ యావర్ ఎట్లయితే వచ్చాడో, సయ్యద్ అబు కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. సో ఇంకొక హైదరాబాద్ అమ్మాయి మోడల్ ఊర్మిళ చౌహాన్. ఊర్మిళ చౌహాన్ సో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇంకా మీకు ఆర్టిస్ట్ హారిక. ఆర్టిస్ట్ హారిక కూడా మాక్సిమం కన్ఫర్మ్ అయ్యే అవకాశాలే ఉన్నాయి. ఆ తర్వాత ఇంకా నీతోనే డాన్స్ నుంచి ఒక పెయిర్ వస్తుంది, మనకి ఐడియా ఉంది. సో ఒక పెయిర్ గా వస్తారా లేదంటే సోలోగా వస్తారా అనేది మాత్రం ఇంకా కన్ఫర్మేషన్ రావాలి. సో అది వచ్చిందంటే నేను మీకు ఖచ్చితంగా ఒక వీడియో చేస్తాను. సో ఇంకొకటి ఏంటి అంటే మొత్తం 18 మంది లిస్ట్ 19 మంది ఎంతమంది ఉంటే అంతమంది
సో వాళ్ళందరూ కన్ఫర్మేషన్ అయ్యాక మీకోసం ఖచ్చితంగా స్పెషల్ వీడియో అయితే చేస్తా, అందులో డౌట్ లేదు. సో లాస్ట్ టైమే మీకు ఏంటంటే సో ఈటీవీ ప్రభాకర్ లాస్ట్ సీజన్లోనే రావాల్సింది, అది కొంచెం మిస్ అయింది. ఈసారి మాత్రం ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇంకో విషయం ఇక్కడ మనం మాట్లాడుకోవడం, చాలామంది స్క్రిప్టెడ్ షోనే సార్, స్క్రిప్ట్ షోనే కదా ఆల్రెడీ వీళ్ళకి కొంత ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి పంపిస్తారు అది ఇది అనుకుంటూ ఉంటారు. కానీ అలాగేం కాదు. ఎందుకు చెప్తున్నా అంటే సో స్క్రిప్ట్ ముందే ఇచ్చేస్తే పార్టిసిపెంట్స్కి లోపలికి వెళ్ళిన తర్వాత ఎగ్జిక్యూట్ చేయడం అనేది ఇంపాసిబుల్. సో నువ్వు ఇలా ఆడు అని చెప్తే ఎవరు కూడా చాలా ఆడే సిచ్యువేషన్స్ ఉండవు, అంత ఇది ఉండదు. మనకు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది, మనకు ఒక ఈగో ఫీలింగ్స్ ఉంటాయి, మనం ఒక లెవెల్ ఆఫ్ యాటిట్యూడ్తో ఉంటాం. సో ఇవన్నీ కూడా వర్కౌట్ చేస్తూ అక్కడ గేమ్ ఆడుతూ ఉంటారు. లోపలికి వెళ్ళిన తర్వాత మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద స్క్రిప్ట్ రాసుకుంటారు. ఇప్పుడు ఉల్టా పుల్టా అని లాస్ట్ సీజన్లో చేశారు. సో వాళ్ళ యాటిట్యూడ్ని బట్టి వాళ్ళకి ఏదైతే ఉందో, వాళ్ళకి ఏదైతే అవసరం అనేది దాన్ని బట్టి వాళ్ళు చేశారు అక్కడ. సో ఇంకొకటి ఏంటంటే లాస్ట్ టైం మీకు గుర్తుందో లేదా శివాజీది, సో కాఫీ ఇష్యూలో కాఫీ వీక్నెస్ పాయింట్ పెట్టుకుని దాని మీద స్క్రిప్ట్ చేసుకున్నారు. అలాగే లోపలికి వెళ్ళిన తర్వాత మీ ఆటను బట్టి, మీ బిహేవియర్ని బట్టి ఈ స్క్రిప్ట్ వర్క్ అనేది జరుగుతూనే ఉంటుంది. సో వెళ్ళిన తర్వాత స్క్రిప్ట్ ఉంటుంది తప్ప ముందుగా కొంతమందిని ఇచ్చి స్క్రిప్ట్ వర్క్ చేయడం అనేది కొంచెం కష్టమే. సో ఈ 7 అయితే నాకు తెలిసి ఆల్రెడీ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అవుతున్నట్టే లెక్క. సో అందుకనే మీకు లిస్ట్ ప్రకారం చెప్తున్నా. ఆగస్ట్ 10th, ఆగస్ట్ 15th కల్లా ఫైనల్ లిస్ట్ అనేది గ్యారంటీ వచ్చేస్తుంది. అప్పుడు మీకు ఖచ్చితంగా వీళ్ళు ఫైనల్ పక్కా రాసుకోండి అనేది ఖచ్చితంగా చెప్తాను. సో ఇప్పుడైతే వీళ్ళు మోడల్స్ అయ్యద్ అబ్బు కానీ, ప్రేరణ కానీ, అలాగే అమృత ప్రణయ్, రవితేజ, ఇంకా వంశీకృష్ణ, సింగర్ సాకేత్, ఆర్టిస్ట్ హారిక అండ్ ప్రభాకర్, వీళ్ళైతే మ్యాక్సిమం వచ్చే అవకాశాలు అంటే అప్రోచ్ అయితే అయ్యారు. మ్యాక్సిమం కన్ఫర్మేషన్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి. సో సార్ ఏంటి సార్ మీరు చాలామంది పేర్లు చెప్పేస్తున్నారు, అందులో ఎవరో ఒకరు కన్ఫర్మ్ అయిపోతారు కదా అని ఎవరో మొన్న ఒక కామెంట్ పెట్టారు. అలా ఏం లేదు, అప్రోచ్ అయిన వాళ్ళు. ఇప్పుడు లాస్ట్ సీజన్లో నేను 25 మంది పేర్లు చెప్పాను. సో వాళ్ళని అప్రోచ్ అయ్యారు. సో అందులోంచి ఆల్మోస్ట్ మీకు 12-14 మంది వచ్చారు. అంటే ఇక్కడ ఏంటంటే బిగ్ బాస్కి వెళ్ళే అది ఏదైనా కూడా వాళ్ళ అప్రోచ్మెంట్, ఆ బ్యాలెన్స్ అనేది చేస్తారు. సో ఒక ఆర్టిస్టులు వీళ్ళని పంపిద్దాం, వీళ్ళకి కొంచెం యాటిట్యూడ్ ఎక్కువ ఉందనుకోండి, వీళ్ళు ఈ రకంగా గేమ్ ఆడతారు, వీళ్ళు కొంచెం సౌమ్యంలాగా ఉన్నారు, సో వీళ్ళ మీద వీళ్ళు ప్రతాపం చూపుతారు, ఇట్లా కాంబినేషన్స్ వేసుకుంటారు. సో వీళ్ళ కొంచెం యారగెంట్గా ఉన్నాడు, సో యారగెంట్గా ఉన్న అతను కొంచెం మిక్స్ చేద్దాం, ఇట్లా ఉంటుంది, ఉండకుండా ఉండదు. ఇంకా వెళ్ళిన తర్వాత నామినేషన్ ప్రాసెస్, ఎలిమినేషన్ ప్రాసెస్ మనకు తెలిసిందే. సో ఆడియన్స్ ఉంచితే ఉంటాడు, లేదంటే లేదు. ఆ వీక్ అతను గేమ్ ఆడితే సర్వైవ్ అవుతాడు. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరు ఎలా గేమ్ ఆడతారని మనకు తెలియదు. అసలు ఎలాంటి అంచనాలు లేకుండా విన్నర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. మీకు అందుకు బెస్ట్ ఉదాహరణ అంటే సీజన్ 4. ఎలాంటి అంచనాలు లేవు వాళ్ళ మీద, అసలు వాళ్ళు ఎవరో కూడా తెలియదు కొంతమంది వచ్చినప్పుడు, కానీ అయ్యారు. అభి విన్నర్ అయ్యాడు కదా. సో అలాగా ఏంటంటే అంచనాలు లేని వాళ్ళు కూడా పర్ఫార్మెన్స్ బాగుంటుంది. లేదు వీళ్ళు ఖచ్చితంగా కప్పు కొట్టేస్తారు, సమస్య లేదా అనుకున్న వాళ్ళు కూడా సో ఎలిమినేట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు షణ్ముఖ్ జశ్వంత్ చూడండి, సోషల్ మీడియాలో బేవచ్చంగా ఫాలోయింగ్ ఉంది ఏది సీజన్ 5లో. సో అలాగే రన్నరప్ అయ్యాడు కాదన్నట్లు. కానీ గేమ్ ఆడేసరికి ఏమవుతుంది, మెల్లమెల్లగా అతని గేమ్ నచ్చలే చాలామందికి. సో ఎవరైతే డామినేటింగ్ గేమ్ ఆడతారు, ఒక పక్క శ్రీరామచంద్ర కానీ, మానస్ కానీ, సన్నీ ముఖ్యంగా, సో డామినేట్ చేసాడు గేమ్లో. సో వాళ్ళకి పాపులారిటీ అనేది వచ్చింది. సో అలాగా ఖచ్చితంగా అనేది ఉంటుంది. మరి చూద్దాం ఏం జరుగుతుంది అనేది. నా దగ్గర అయితే ఇది లిస్ట్ ఉంది, మీకైతే ఖచ్చితంగా ఇంకొకటి కూడా పెడతాను. సో రాగానే ఆ బిగ్ బాస్ అప్డేట్స్ అయితే ఎప్పటికప్పుడు చూస్తూనే ఉండండి మన ఛానల్లో, News8 తెలుగు ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఎందుకంటే నేను ప్రస్తుతం ప్రతి వీడియోలో చెప్పను యాక్చువల్గా, బట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ కౌంట్ పెరిగితే కష్టం ఉత్సాహం వస్తుంది కదా, అందుకని. సో దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.